మామ ఈ వీడియో అందరినీ ఉద్దేశించి చేయట్లా, కొంతమంది గురించే చేస్తున్నా. అది మిమ్మల్ని అన్నట్లు ఉంటే ఈ వీడియో మీకే. ఫుల్ గా చూడండి. తెలుగు ఇండస్ట్రీని ఎలా మింగెట్టాలి అన్నది కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని చూసి నేర్చుకోవచ్చు. దేవరా అనే మూవీ నాతో సహా అందరూ ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ అన్నారు, సెకండ్ హాఫ్ లాగ్ అన్నారు. దాని రిజల్ట్ కూడా నిన్నే వచ్చేసింది. మూవీ హిట్ అయితే సాటర్డే కన్నా సండే ఎక్కువ కలెక్షన్స్ రావాలి. సాటర్డే 71 వస్తే సండే 61 వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడే రామచ్చా మచ్చా సాంగ్ రిలీజ్ అయిందని ఒక షార్ట్ పెడితే ఎన్ని బ్యాడ్ కామెంట్స్ అంటే నిజంగా పచ్చి బుద్ధులు తిడుతున్నారు. అది మన తెలుగు మూవీ మామ. 5,000 మందితో సాంగ్ షూట్ చేశారంటే మామూలు విషయం కాదు. ఆ సాంగ్ లో రామ్ చరణ్ అన్న స్టెప్స్ బాగున్నాయా లేదా అన్నది సెకండరీ. సాంగ్ లో ఎన్ని కల్చర్స్ ని చూపించారు, ఎంత మంది ఫోక్ డాన్సర్స్ కి లైఫ్ ఇచ్చారు, అంత బాగా రియలిస్టిక్ గా చూపించినవి ఇవేమీ మీకు కనపడవు. ఏంట్రా అంటే మీ హీరో మూవీ మండే నుంచి కలెక్షన్స్ రావట్లా అని తెలిసిపోయింది. నెక్స్ట్ రామ్ చరణ్ కి కూడా నెగటివ్ స్ప్రెడ్ చేయాలని పంతం పట్టుకుని కూర్చున్నారు. ఇంకా మీరు మారారు మావా. నిజంగా మావా సాంగ్ మాత్రం అదిరిపోయింది. 5,000 మందిని హ్యాండిల్ చేయడం అంటే కొరియోగ్రాఫర్ కి దండేసి దండం పెట్టొచ్చు. అనంత్ శ్రీరామ్ గారు రాసిన లిరిక్స్ లో చాలా మీనింగ్ ఉంది మావా. నేను ఎంత పైకి ఎదిగినా నేను మీలో ఒకడినే అని చాలా సింబాలిక్ గా చూపించారు. ఇంకా సాంగ్ లో క్లియర్ గా గమనిస్తే ఇద్దరు మెయిన్ కమెడియన్స్ కనిపిస్తారు, సత్య ప్రియదర్శి. వీళ్ళిద్దరూ చేసే కామెడీ మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ కి మెయిన్ రీజన్ అవుతుంది. అలాగే సాంగ్ మధ్యలో మన చిరంజీవి గారి రిఫరెన్స్ ని వీణా స్టెప్ ని వాడారు కదా, అది కూడా నాకు బాగా అనిపించింది. సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మావా.